హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, క్రిస్పీగా, కారంగా చాలా బాగుంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చిన్నపిల్లలకి సరదాగా ఇష్టంగా తినే రెసిపీ అండి. చాలా టేస్టీ రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల పొడి బియ్య పిండి తీసుకోండి. వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం. మనం ఏ కప్పుతో అయినా కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి పిండి ఉడికించుకోవటానికి మందంగా ఉన్న పాత్ర ఏదైనా పెట్టుకోండి. దానిలోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అండి. నేను 2 కప్పుల పిండి చూపించాను కదా, 2 కప్పుల వాటర్ వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, కారము, చిటికెడు పసుపు వేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ని ఇలా బాగా కాగించండి. ఇలా మరుగుతున్న వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మీకు మీ రుచికి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని ఇలా వాటర్ బాగా కాగుతున్నప్పుడు మనం ముందుగా కొలుచుకుని పక్కన పెట్టుకున్న పిండిని అలా కొంచెం కొంచెంగా వాటర్లో వేసుకుంటూ పిండిని బాగా ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలపండి. ఫ్లేమ్ మొత్తం కూడా తగ్గించేయండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పిండిని మనం ఉడికించాలి. ఇలా మొత్తం అంతా పిండి వేసుకున్నాం కదా, మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ కానీ పిండి క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన పని లేదు. గరిటెతో పిండిని బాగా కలపండి. వాటర్లో ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా ఈజీగా కలిసిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత బాగా చల్లారిన తర్వాత పిండిని మనం ఇలా చేత్తోనే బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే పిండి అనేది చపాతీ ముద్దలాగా వస్తుంది. పిండి అనేది ఇంకా చేతులకి అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని ఇలా ముద్దలాగా రెడీ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకుని వేళ్ళని ఆయిల్తో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా మెత్తగా ప్రెస్ చేస్తున్నట్లయితే ఎక్కడైనా ఇంకా ఉండలనేవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈజీగా కలిసిపోతాయి. ఇప్పుడు అరచేతికి రెండవ చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా నేను చూపించే విధంగా స్టిక్ లాగా రోల్ చేసుకోండి. ఇలా వీలైనంత సన్నగా పొడవుగా వచ్చేలా చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోర్క్ తీసుకుని ఇలా ఒత్తుతున్నట్లుగా ప్రెస్ చేస్తే మనకి ఆ గీతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలు సరదాగా తింటారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఇదే విధంగా ఈవెన్గా ఉండేలా కట్ చేసుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. ఇలా ఫోర్క్తో ప్రెస్ చేసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవటమే. మనకి కావలసిన సైజులో ఇలా కట్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్నంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి. ఈ విధంగా చేసుకున్నాం కదా, పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకుని ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పని అంతా కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి, రైస్ ఫ్లోర్తో చేసాం కదా, చాలా ఈజీగా ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి. ఇలా ఆయిల్కి పట్టినన్ని కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసినట్లయితే
ప్రతి ఒక్కటి కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి. మెత్తదనం అనేది లేకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా గరిటెలోకి తీసేసుకోండి. ఇలా గరిటెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇదే ఆయిల్లో మిగిలిన వాటిని కూడా ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకి సరదాగా ఉండే స్నాక్స్ రెసిపీ అండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది. అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా మనం 2 కప్పుల బియ్యం పిండితో అప్పటికప్పుడు స్నాక్స్ అనేవి చేసి పెట్టినట్లయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా చేసామంటే వారికి బాగా నచ్చుతాయి. చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా టీ టైంలో చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. తెల్ల నువ్వులు వేసాం కదా, కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.